హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. సో ఇవాళ మన వీడియో వచ్చేసరికి ఎస్వియు రీజియన్లోని బీసీబీ కేటగిరీ వైజ్గా ఎంబీబీఎస్ సీట్ మ్యాట్రిక్స్ అనమాట. సో మనం ఆల్రెడీ ఒక ప్లేలిస్ట్ చేసాం ఏయూ రీజియన్ది. సో ఇప్పుడు ఎస్వియులో బీసీబీ కేటగిరీ ఎంబీబీఎస్ సీట్ మ్యాట్రిక్స్ అనమాట. సో లేట్ చెప్పిన వీడియోలోకి వెళ్దాం. ఇది మన వెబ్సైట్ అనమాట. సో ఇక్కడ నీట్ యూజీ పైన క్లిక్ చేసి ఎంబీబీఎస్ పైన క్లిక్ చేస్తే మీకు ఇలా డిస్ప్లే అవుతుంది అనమాట. మొత్తం మేము క్లారిటీగా ప్రొవైడ్ చేసాము. అండ్ సీట్ మ్యాట్రిక్స్కి వచ్చేయండి అండ్ జస్ట్ ఇక్కడ లెర్న్ మోర్ పైన క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మేము ఓవరాల్గా అన్నిటి యొక్క సీట్ మ్యాట్రిక్స్ యొక్క డీటెయిల్స్ మేము ఇక్కడ ఇచ్చామండి కేటగిరీ వైజ్గా. ఒకసారి మా వీడియో చూసాక కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఫస్ట్ కాలేజ్, ఆ తర్వాత రీజియన్, ఏరియా, మేలు, ఫీమేల్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోట. ఇక్కడ ఇంకా సైడ్కి స్పెషల్ కోట రిజర్వేషన్స్ వస్తాయన్నమాట. అండ్ ఇక్కడ ఈ డేటా ఫుల్గా ఇక్కడ ప్రొవైడ్ చేయడం నాకు అవ్వట్లేదు ఈ వెబ్సైట్ నుంచి. సో మీకు ఒక డాక్యుమెంట్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేసాము, సో దట్ మీరు ఇక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకోగలరు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. సో ఇప్పుడు ప్రస్తుతానికి నేను మీకు ఇది వేరే ఒక వర్డ్ డాక్యుమెంట్కి తీసుకెళ్ళి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఎస్వియు బీసీబీ సీట్ మ్యాట్రిక్స్ అనమాట. సో ఫస్ట్ వన్ ఇక్కడ మనకి కాలేజెస్ ఇస్తారు, నెక్స్ట్ రీజియన్, ఆ తర్వాత ఏరియా అనమాట. సో ఏరియాలో ఫస్ట్ వచ్చి మన లోకల్ సీట్స్ ఉంటాయి అనమాట, లోకల్ ఏరియా. అండ్ నెక్స్ట్ అన్రిజర్వ్డ్ సీట్స్ ఉంటాయి, ఆ తర్వాత ఏపీ అన్రిజర్వ్డ్ సీట్స్ ఉంటాయి అనమాట. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఈ రెండిట్లో ఉండే కామన్ ఏంటంటే, ఈ రెండిట్లో ఉండే సీట్స్ ఏవైతే సీట్స్ రెండిట్లో ఇంక్లూడ్ అయి ఉంటావో అవి ఏ కేటగిరీ రిజర్వేషన్ కిందకి రావు, అవన్నీ జనరలే. తేడా ఏంటి, డిఫరెన్స్ ఏంటి అంటే, అన్రిజర్వ్డ్లో మన ఆంధ్ర స్టూడెంట్స్తో పాటు నేషనల్ వైడ్ ఉండే స్టూడెంట్స్ కూడా ఇక్కడ సీట్స్ కోసం కంపీట్ చేస్తారు. అండ్ ఏపీ అన్రిజర్వ్డ్ అంటే ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్టూడెంట్స్ మాత్రమే ఈ యొక్క సీట్స్కి కంపీట్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉందన్నమాట. సో ఇది దీనికి మెయిన్ డిఫరెన్స్. అండ్ నెక్స్ట్ బీసీబీ కేటగిరీలో మేల్ కెన్ ఉన్నాయి, ఫీమేల్ కెన్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ స్పెషల్ కోటా రిజర్వేషన్స్ లైక్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ మేల్ అని ఉన్నాయి, ఫీమేల్ అని ఉన్నాయి, ఎన్సీసీ మేల్ అని ఉన్నాయి, ఫీమేల్ అని ఉన్నాయి, క్యాప్ మేల్ అని ఉన్నాయి, ఫీమేల్ అని ఉన్నాయి. అండ్ నెక్స్ట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మేల్ అని ఉన్నాయి, ఫీమేల్ అని ఉన్నాయి, స్కౌట్స్ అండ్ గైడ్స్ మేల్ అని ఉన్నాయి, ఫీమేల్ అని ఉన్నాయి. అండ్ పిఎంసీ మేల్ అని ఉన్నాయి, ఫీమేల్ అని ఉన్నాయి. సో ఇక్కడ మనం చూస్తున్నారు కదా. సో నెక్స్ట్ అన్రిజర్వ్డ్లో ఏమో లోకల్లో ఏమో 11 ఉన్నాయండి సీట్స్. అండ్ నెక్స్ట్ 6 ఉన్నాయి ఫీమేల్లో. అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ మేల్లో 1 ఉంది, ఫీమేల్లో 0. అండ్ ఇక్కడ అంతా 0నే ఉన్నాయండి మిగతా స్పెషల్ కేటా రిజర్వేషన్ సీట్స్లో. అండ్ నెక్స్ట్ అన్రిజర్వ్డ్లో చూస్తే మేల్కి 1 ఉంది, ఫీమేల్కి 0. అండ్ ఇక్కడ ఎక్కడ లేవండి, జస్ట్ క్యాప్ ఫీమేల్కి ఒకటి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్, పిఎంసీ కూడా 0నే. అండ్ ఏపీ అన్రిజర్వ్డ్లో వచ్చేసరికి మేల్ 1 ఉంది, ఫీమేల్ 0. ఇంక ఇవన్నీ స్పెషల్ కోటాతో సహా అన్నీ 0 ఉన్నాయన్నమాట. సో ఇలా మనం 1 by 1 మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే వీడియో చాలా లాంగ్ అయిపోతుంది. అండ్ అది మీకు టైం వేస్టే, నాకు టైం వేస్టే. సో దీని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేసుకోండి త్వరగా, సో దట్ మీకు క్లారిటీ వస్తుంది. అండ్ మా కంటెంట్ మీకు ఏమాత్రం యూజ్ అనిపించినా, వర్త్ అనిపించినా లైక్ చేయండి, షేర్ చేయండి. అట్ ద సేమ్ టైం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి.